హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. ఈరోజైతే హోమ్ టూర్ మా నాయనమ్మ వాళ్ళది చేయబోతున్నాను. చూసేయండి. అదైతే పంచండి మా నాయనమ్మ వాళ్ళది. బయట చిన్న రేకులు వేసుకొని అక్కడ పంచ అయితే ఎండ ఎక్కువ వస్తుందని అక్కడ పంచ రేకులు వేసి మా తాతయ్య అయితే అక్కడ బండి పెట్టుకుంటాడు. ఇదైతే ఇంకొక పంచండి, మెయిన్ పంచ ఇదేనండి. ఇంట్లోకి ఎంట్రింగ్స్ చూసారా, ఇదేనండి. అక్కడైతే మా నాయనమ్మ ఇలా ముగ్గులు, సరుపు ప్యాకెట్లు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇలా అరమరలో ఇలా అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇదైతే ఈ సైడ్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంది. ఇక్కడైతే చిన్న వాషింగ్ మిషన్ ఉంటుందండి. ఇలా వాషింగ్ మిషన్ పెట్టుకుంటుంది ఈ పంచులు అయితే. ఇంకా నెక్స్ట్ మా తాతయ్య ఇక్కడ మంచము షాప్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడ పడుకుంటాడు. అక్కడైతే మా తాతయ్య బట్టలు అవన్నీ ఉంటాయి. ఇదైతే కూలర్ అండి, కూలరు. ఇది టేబుల్ ఫ్యాను, అవన్నీ ఇక్కడ పంచలోనే ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఇంట్లోకి వెళ్దామా, చూసేయండి. ఇక్కడ ఏముంటాయి అంటే ఇక్కడ స్టోరేజ్ అండి, అంటే బియ్యము అవన్నీ ఉంటాయి. బీరువా, మెయిన్గా బీరువా. అక్కడ అన్నీ మా నాయనమ్మ బట్టలు ఉన్నాయి. ఇవన్నీ మా బాబాయ్ వాళ్ళు బియ్యం అవన్నీ కొనుక్కొని ఇక్కడే పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇలా అయిపోయినప్పుడు అలా మరేపించుకొని తీసుకొని వెళ్తారు. ఇదైతే మా నాయనమ్మది స్మాల్ దేవుడు కదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే చిన్ని ఫ్రిడ్జు. ఈ రూమ్లో అయితే ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ కూడా బియ్యము, కందులు అవన్నీ ఇలా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకొని అక్కర్లేని సామాన్లన్నీ అటక అంటారు కదండి పైన, ఆ అటక మీద అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇదైతే పాతకాల బీరువా, చెక్క బీరువా అంటారు కదా, ఆ చెక్క బీరువా. మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటికి కూడా ఆ బీరువా ఉంది. అక్కడ అన్ని బట్టలు అన్నీ మా నాయనమ్మ అక్కడైతే పెట్టుకుంటుంది. చూసారా, ఈ బీరువాలోనే పెట్టుకుంటుంది. ఇలా అన్నీ అరేంజ్ చేసుకుందండి. ఇంకా కుండ కూడా ఇక్కడ పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోకి వెళ్దాం. ఇదైతే ఉల్లిపాయ బుట్ట అంటారు కదా, పాతకాల ఉల్లిపాయ బుట్ట, అదైతే అక్కడ పెట్టింది. అక్కడైతే చిన్న రేకులండి, ఇంకా అటు సైడ్ అంతా అదంతా స్లాబు ముందు చూపించింది. ఇదైతే పాతకాలపు తలుపు. ఇదైతే రేకులు ఉంటాయి ఇక్కడ, ఓపెన్ ఉంటాయి. వర్షం పడితే మధ్యలో పడతాయండి వర్షము, అక్కడ ఓపెన్గా ఉంటుంది. అది వెనక పెంచుకున్నారు కాబట్టి అలా ఓపెన్గా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా? ఎవరైనా కామెంట్ చేయండి, అదేంటో కూడా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటో మీరే చెప్పాలి. కొన్ని పాతకాలపు వస్తువులన్నీ చూపిస్తున్నాను, ఎందుకంటే గుర్తుండాలి. కొన్ని రోజుల తర్వాత మనం అన్నీ మర్చిపోతూ ఉంటాము, అందుకని గుర్తుండడానికని ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదైతే ఇంకొక రూమ్ అండి. మెయిన్గా మనం వంటలు చేసుకుండే, ఆడవాళ్ళు వంట చేసుకుండే గది ఇదేనండి. మా నాయనమ్మ వంట చేసుకుండే గది. అక్కడైతే గ్యాస్ పై అరేంజ్ చేసుకుంది. ఇక్కడైతే మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొన్ని దగ్గరలో మనకి ఇంపార్టెంట్వన్నీ, టీ పొళ్ళు, నూనె అవన్నీ ఇంపార్టెంట్వన్నీ అలా కబోర్డ్ లాగా అప్పుడు పాతకాలపు వాళ్ళు అలా కట్టించుకుంటారంట. అలా కట్టించుకొని అవన్నీ అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అదైతే ఇనప్పెట్టండి, ఇనప్పెట్టి అందరికీ తెలుసు కదా, అదే స్టోర్ చేసి పెట్టుకుంది. ఇది మెయిన్గా మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో, ఇది మెయిన్గా పల్లెటూరు అంటేనే ఇలాంటివన్నీ కొన్ని కొత్తగా ఉంటాయి. ఇక్కడ వర్షం పడినప్పుడు ఇంట్లో అప్పటి రోజుల్లో పొయ్యిలోనే వండుకుంటారు కాబట్టి ఇలా పొయ్యి ఇంట్లోనే ఉంటుంది. ఎలా పోయిద్ది పొగ అనుకుని ఇంట్లో పొగ పోకుండా అలా మనం మిద్ది మీదకి వెళ్ళేటట్టు అలా పెట్టుకుంటారండి ఆ పొయ్యి అయితే. ఇదైతే పాలు పిల్లులు అలా వస్తాయని చెప్పి పాలు పెట్టుకోవడానికి అదైతే స్టాండ్ అంట. మా నాయనమ్మే చెప్పింది నాకు కొన్ని తెలియకపోతే. ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంది. సామాన్లు పట్టలేదని చెప్పి అక్కడ చెక్క ఒకటి అయితే అరేంజ్ చేసుకొని అక్కడైతే తపాలు అవన్నీ పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ మనం ముందు రూమ్ చూపించాం కదా, అక్కడి నుంచి బయటికి బాల్కనీలోకి కూడా వెళ్ళొచ్చు. అలా బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ అంట్లు తోముకోవడానికి, నెక్స్ట్ బాత్రూము
అక్కడ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ అంట్లు తోముకొని ఇలా అంట్లు తోముకోవడానికి ఇక్కడ బయటికి అంతా వెళ్ళడానికి కూడా ఇటు సైడ్ దారి ఉంటుంది. ఇక్కడైతే వాటరు పొయ్యి అన్నీ పెట్టుకుంటుంది మా నాయనమ్మ. ఇదంతా పక్కన ఇంటి పక్కన స్థలం అండి. అక్కడ పడుకోవడానికి అలాగా స్థలం చుట్టూరు పారి కూడా ఉంటుంది. అదేంటి లోపలికి వెళ్ళి చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, పల్లెటూరులో కొన్ని కొన్ని కొత్తవి అంటున్నా కదా. మా తాతయ్య అయితే ఖచ్చితంగా ఎండాకాలమైనా చల్లాకాలమైనా దోమతారంటారు కదా, అదైతే కంపల్సరీగా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మేము వచ్చినా కానీ ఖచ్చితంగా అది వేసుకుంటున్నాడు. ఆ పిల్లలు అదేందో కొత్తగా ఉందని చెప్పి మాకు కూడా ఈ తాత అని గోల్ చేస్తుంటే వాళ్ళకు కూడా వేసుకొని పడుకుంటున్నారు. ఇదైతే పొయ్యండి. ఇక్కడ పడుకోవడానికి మేమైతే బయటే పడుకుంటున్నాము. ఇలా పడుకోవడానికి అన్ని మంచాలు వేసుకొని ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చక్కగా పడుకుంటాం. చాలా బాగా గాలి వస్తుందండి. ఇదైతే ఇందాక మెయిన్ డోర్ చూపించా కదా, ఆ పక్కన ఇంకో డోర్ కూడా ఇలా మామూలుగా ఉంటుంది. స్థలంలోకి ఇలా పక్కన పడుకునే స్థలంలో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.